దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో మోదీ భేటీ. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చ. రాష్ట్రంలో వాలంటీర్లకు పురస్కారాలను అందించిన ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో లాంఛనంగా ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తున్నామన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. అవినీతి రహిత పాలన అందించే వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్న డి పురంధేశ్వరి. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బాండ్ల చెల్లుబాటు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ. ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టీకరణ. ఖతార్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోహాలో ఆ దేశ ప్రధాని షేక్ తమీం బిన్ హమద్ అల్ థానీతో చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. తమ చర్చలు భారత్, ఖతార్ మధ్య స్నేహాన్ని పెంపొందించే అంశాలపై సాగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఖతార్ ప్రధానితో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆర్థిక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతర్ పర్యటన విజయవంతంగా సాగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. దోహాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 మంది భారతీయ నావికాదళ పూర్వ అధికారులను విడుదల చేసినందుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇంధన, వాణిజ్య సంబంధాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. At length, various elements of bilateral engagement as also issues of regional importance to both countries. This was followed by a dinner hosted by Excellency the Prime Minister of Qatar in honor of Prime Minister Modi. The dinner was attended by senior ministers on both sides. Topics of discussion included a wide range of areas of bilateral cooperation, including trade partnership, investment cooperation, energy partnership, issues engaged in regional security, cultural affinity, and people-to-people ties. In this, when the two leaders spoke, they spoke about the need for strategic investments and strategic partnership in the field of energy and technology, and to proceed beyond the bilateral relationship in this field, in the field of energy security. You would recall that most recently on the sidelines of India Energy Week in last week held in Goa, the two countries signed an agreement for supply of 7.5 MMTPA, I think it stands for million metric tons per annum, LNG from Qatar to India for 20 years, starting 2028 onwards. This long-term LNG partnership goes way back to 1999 and remains robust, strong, and future-oriented. All in all, the Honorable సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలతో సత్కరిస్తోంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి 3 కేటగిరీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం 392 కోట్ల రూపాయల నగదును బహుమతుల రూపంలో ఈ నెల 22 వరకు ఈ పురస్కారాలను అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వివక్షకు తావు లేకుండా ప్రతి పేదవాడికి పథకాలు అందిస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో 55 నెలలు పేదలకు సేవ చేశామన్నారు. కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు, అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి. ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్న మీ సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ శాఖలో పలు సంస్కరణలను అమలు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 14,50,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పొంగనూరు పట్టణంలో 5,90,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా మరో 30 సంవత్సరాలు పట్టణానికి సేవలందించగలమన్నారు. రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన మున్సిపాలిటీకి 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 6 కోట్ల దాకా ఖర్చు అయింది. చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు. 1 మెగావాట్ దీని కెపాసిటీ. ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా 1,20,00,000 మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది. మా జిఎం గారు చెప్తా ఉన్నారు, రెడ్డి గారు, ఇది రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము. మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే. ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయొచ్చు. అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 1,20,00,000 మిగులుతోందంటే ఇది ఒక దాదాపు 25-30 సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో కూడా దాదాపు 30 కోట్లు, 36 కోట్లు, 37 కోట్లు మనం సేవ్ చేస్తాం. క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన తీసుకువచ్చే వారికే వచ్చే ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ పాలన, అరాచక దోపిడీ పాలన చేసేవారిని ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఏర్పడుతోందన్నారు. రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని బీజేపీ అగ్రనేతలు చూసుకుంటారన్నారు. 5 పార్లమెంట్ కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుని ఆ క్లస్టర్ కి సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహం ఎలాగున్నదని చెప్పి మేము సమీక్షించుకోవడానికి నేను నెల్లూరుకి వెళ్తున్నాను. దానిలో అంతర్భాగంగా ఇక్కడ కార్యకర్తలందరూ వచ్చినటువంటి సందర్భంలో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినందుకు.
దాంతో పాటుగా ఇవాళ మీరు రాష్ట్రంలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తలో కూడా ఉత్సాహం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఒక శక్తివంతమైనటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించే దిశగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే విధ్వంసకర పాలన చూస్తున్నామో, విద్వేషపూరిత పాలన చూస్తున్నామో, వాటన్నిటికీ కూడా ఇవాళ చర్మగీతం పాడటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. అవినీతిలో కూరుకుపోయి అప్పుల మీద అప్పు చేసి అప్పుల భారం రాష్ట్రం మీద మోపి ప్రజల జీవితాల్లో మంచి మార్పు ఏదైతే వారు ఆకాంక్షించారో తీసుకురానటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ప్రజలందరూ కూడా నడుం కట్టి సన్నద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రకటనలకు రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. రాజకీయ ప్రకటనల విషయంపై ముఖేష్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు, దూరదర్శన్ కేంద్రం విజయవాడ రీజనల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి కొండలరావు, పీఐబీ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి హెన్రీరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జీపురం యూత్ క్లబ్ స్వయం ఉపాధి మహిళా సాధికారితే లక్ష్యంగా వేలాది మంది మహిళలకు గోగునారతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తోంది. ఇక్కడి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఎంతో మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మలుస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో బెజ్జీపురం యూత్ క్లబ్పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో బెజ్జీపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు ఎం ప్రసాదరావుతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. మహిళలకి స్వయం స్వావలంబన, వృత్తి నైపుణ్యాలని పెంపొందిస్తూ వారిలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ని కలిగేలా చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని బెజ్జీపురం స్థానంగా యూత్ క్లబ్ బెజ్జీపురం పేరుతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగానైతేనేమి, దేశవ్యాప్తంగానైతేనేమి ఎంతో మంచి పేరుని సముపార్జించుకున్న యూత్ క్లబ్ బెజ్జీపురం అధ్యక్షులుగా సేవలందిస్తున్న పెద్దలు ఎం ప్రసాదరావు గారు మన దూరదర్శన్కి విచ్చేసిన సందర్భంగా ఒక మారుమూల ప్రాంతం నుంచి శ్రీకాకుళం రాష్ట్రంలోనే ఒక చివరి జిల్లా, అక్కడ మీరు యూత్ క్లబ్ బెజ్జీపురం పేరుతో ఒక సంస్థని స్థాపించి చాలామందికి చేయూతనందిస్తూ యువతకి మార్గదర్శనం చూపిస్తూ అదేవిధంగా మరోవైపు మహిళలకి స్వయం స్వావలంబనపై వారిని ముందుకు నడిపిస్తూ కీలకమైన పాత్రని పోషిస్తున్న నేపథ్యంలో మీ అనుభూతి, మీ అనుభవాలని ముందు వివరిస్తారా? థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ నవంబర్ 26వ తేదీన మా కార్యక్రమాలను ప్రశంసిస్తూ వారు మాట్లాడినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము 1980వ సంవత్సరంలో 20 మంది యువకులము మహాత్మా గాంధీ బోధనలకు ఆకర్షించి, అలాగే స్వామి వివేకానంద వారి యొక్క బోధనలకు స్ఫూర్తి పొంది ఈ యూత్ క్లబ్ బెజ్జీపురం అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. అక్కడి నుంచి మహిళలు, యువకులు, పిల్లలు, అలాగే వివిధ చేతి వృత్తి పనివారు, కర్షకులు వీరందరితో కలిసి పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రకటనలు. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి.
ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టు గోదావరి డెల్టా రైతుల దశాబ్దాల కళ అని, దానిని నెరవేర్చే లక్ష్యంతో అనుమతులు సాధించి ఈ ప్రాజెక్టును పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టారని రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రామచంద్రపురంలో ఆయన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షులు కొవ్వూరు త్రినాథరెడ్డిలతో కలిసి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించి ప్రతిపక్షాలు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా 72% పూర్తి అయిపోయిందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి కూడా కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎక్కలేని ప్రచారాలన్నీ చేయటం వల్ల మేము ఈ యొక్క వీడియోని తీసాం. ఈ యొక్క వీడియో ఏమిటంటే ప్రధానమైన ఉద్దేశం దాంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే ఒక ఖచ్చితమైన ఫిగర్స్ తోటి, ఫ్యాక్ట్స్ తోటి మేము ఇవాళ ఒక వీడియో చేసి మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ద్వారా విడుదల చేసాము. ప్రతి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులో ఎంత అన్యాయం జరిగింది, ఎంత న్యాయం జరిగింది, ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి అన్నీ చేసిన తర్వాత కావాలని ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం నుంచి లాక్కొని కమిషన్ల కక్కుర్తితోటి ముందు చేయవలసిన పని వెనక చేయవలసిన పని ముందు చేయటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణమవుతుంది. వరద వస్తే ఏమవుతుందని అడిగితే అప్పుడు ఇంజనీర్లే మేము చెప్తే వినట్లేదండి, ముఖ్యమంత్రి గారు నాకు తెలుసులే అని మాట్లాడుతున్నాడు అని చెప్పి క్లియర్గా చెప్పిన పరిస్థితి. అదే జరిగింది. వరద వచ్చి రాగానే డయాఫ్రమ్ వాల్ పునాదులు దెబ్బతిన్నాయి. సో దాన్ని మళ్ళీ తిరిగి ఒక పునాదులు దెబ్బతింటే తర్వాత కానీ రాక్ఫీల్డ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం జరిగితే పునాదులు లీక్ అయితే మొత్తం డ్యామ్కే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు మొన్న మనం కాళేశ్వరం డ్యామ్లో ఏం జరిగింది, 2 పిల్లర్స్ కుంగితే మొత్తం వాళ్ళ డ్యామ్ మొత్తం ఉపయోగం లేకుండా అయిపోయింది. 1,00,000 కోట్ల పైన పెట్టిన ప్రాజెక్టు. సో అటువంటి పరిస్థితిని కేంద్రంలో ఉన్న ఇంజనీరింగ్ నిపుణులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే అనుమతులు మూలంగా లేట్ అయింది. ఇది మొత్తం పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక చంద్రగ్రహణంలా పట్టుకుని ఈ ప్రాజెక్ట్ డిలే అవడానికి ఆయనే కారణం. పంచాయతీలకు కేంద్రం సమకూర్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆరోపించారు. నెల్లూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ పటిష్టతకు, సంక్షేమానికి అందాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఆమె అన్నారు. 22వ తారీఖున మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాబోతున్నారు. ఆ సందర్భంలో క్లస్టర్ మీటింగ్స్ నిర్వహించుకోవడానికి, అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి సన్నాహకం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సమీక్షించడానికి వారు రాబోతున్నారు. అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి, భూ మాఫియా దగ్గర నుండి, మద్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాము. ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి నేపథ్యం. కానీ 35,000 మందికి మార్పు చేసి దొంగ ఓట్లు వేయించారు. అదేవిధంగా పోలీసుల్ని నివేదిక ఇవ్వమంటే ఇక్కడ అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి వారు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా ఇవాళ యాక్షన్ తీసుకుని వారిని సైతం సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి. భద్రాచలంలోని కోదండ రామాలయం, ఒంటిమిట్ట రామాలయాలకు కోటి తలంబ్రాలు సమర్పించడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు, కోటి ఒత్తులకు, విశ్వశాంతి హారతి, సీతారామ అష్టోత్తర శతనామ పూజ, అయోధ్య రామయ్య కోటి శుభలేఖల యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకంగా పండించిన వడ్లకు పూజ చేసి పండిన పంట 800 కేజీలను 5 రాష్ట్రాలలోని 600 మంది భక్తులకు పంపిణీ చేసి ఈ కోటి తలంబ్రాల యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ 13 ఏళ్లుగా భద్రాచలం కోదండరామునికి 7 ఏళ్లుగా ఒంటిమిట్ట రామాలయానికి కోటి తలంబ్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. రానికి కోటి తలంబరాలను కోటి ఒత్తులను అలాగే అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞంలో భాగంగా శుభలేఖలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి 24వ తారీఖున అయోధ్య సరయూ నదీ తీరాన కోటి దీపోత్సవం 25వ తారీఖు ఉదయాన్న శ్రీరాముడి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలుత ఈ యొక్క వడ్లను భద్రాచలంలో పూజ చేసి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా ఒంటిమిట్ట, 2 సంవత్సరాలుగా అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇలా గోటితో శ్రీరామనామంతో వడ్లను వలవడం ద్వారా ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిస్ బాడీ. అలాగా రామనామంతో గోటితో వడ్లను వలిస్తే సున్నితమైన సుకుమారమైనటువంటి వైఖరి మనలో నెలకొని త్వరితగతిని రామతత్వాన్ని పొందుతామని చెప్పి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన దేశమంతా రామరాజ్యం రావాలి, రామతత్వం ప్రచారం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాం. యోగా సాధన మన జీవితంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మహా సూర్యవందనం పేరిట రేపు ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో 3000 మంది విద్యార్థులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమ ఏర్పాట్లను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో 3000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు ఇంతవరకు ఎవరూ చేయలేదని, ఇది ఒక ప్రపంచ రికార్డు అవుతుందని చెప్పారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు గత 9 నెలలుగా సూర్య నమస్కారాలను సాధన చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. చక్కటి కార్యక్రమము మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో 108 సారి సూర్య నమస్కార్ యోగా మన ఒంగోలు నగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చేయడానికి రేపు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది 108 సారి ఈ సూర్య నమస్కారం చేయాలంటే అది చాలా సాధారణ విషయం కాదు. దాదాపుగా 1 గంట 45 నిమిషాలు పడుతుంది. కంటిన్యూస్గా పిల్లలు ఇది చేయడం జరుగుతుంది. ఇది చేయడానికి ఆల్రెడీ మనకి ఉన్న ఒంగోల్ కాన్స్టిట్యున్సీ మాత్రం కాకుండా కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉంటున్న కొన్ని స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక 30-35 స్కూల్స్ నుండి దాదాపుగా 3000 మంది పిల్లలు ఈ కార్యక్రమం చేస్తారు. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఒక 9 నెలలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ఫిట్నెస్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళే స్వయంగా ఇన్స్పైర్ అయ్యి ఈ 1 hour 45 minutes చేయడానికి ముందు వచ్చిన వాళ్ళు మాత్రం తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. ఒక ఇన్స్పిరేషన్ టు మేక్ యోగా యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఒక హ్యాబిట్గా ప్రతిరోజు వాళ్ళు చేసిన ఒక అలవాటుగా ప్రతి స్టూడెంట్స్ కూడా చేసుకొని రావడానికి ఈ విషయం ముందుకు వెళ్తుంది. 3000 మంది ఒకే కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్పయాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలియచేస్తుంటే ఇప్పటికే వివిధ పథకాల కింద లబ్ధి పొందిన వారు వారి జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో వివరిస్తున్నారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం పొందని వారు వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. మరి మోడీ గారు పెట్టిన పథకం మరి పిఎం స్వనిధి మరి నేను తీసుకోవడం జరిగిందండి. మరి ఇడ్లీ వ్యాపారం పెట్టుకున్నాను. ఇడ్లీ వ్యాపారం పెట్టుకుని మరి అభివృద్ధి మరి జరుగుతుందండి. ఆ తర్వాత 10,000 కూడా ఆపకుండా కట్టేశానండి. మళ్ళీ 20,000 ఇచ్చారండి, అది కూడా కట్టేశానండి. ఇప్పుడు 50,000 తీసుకున్నానండి. మరి వ్యాపారం బాగా సాగుతుంది. మరి మోడీ గారికి ధన్యవాదాలండి. మాకు ప్రధానమంత్రి మాతృ శిశు విధాన యోజన కింద మాకు 5,000 వేశారు. ఏఎన్ఎం గారు పెట్టారండి. తర్వాత డాక్టర్ గారు వెరిఫికేషన్ చేసి మాకు 3 విడతలకు ఇచ్చారు. ఇలా ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు మా దయవల్ల మాకు ఇల్లు వచ్చిందండి. మరి ఆయన ఇచ్చిన వల్లే వచ్చింది మాకు ఇల్లు. ఇప్పుడు దాకా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవరు మాకు సొంత ఇల్లు అనేది లేదు. అద్దెంట్లోనే ఉన్నాం ఇప్పటికీ. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. సూర్య జయంతి రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సిద్ధమైంది. ప్రతి ఏటా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భాస్కరుని దర్శనం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 16వ తారీఖున స్వామివారి రథసప్తమి సందర్భంగా మరి అరసవల్లిలో వేయించేసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మరి విశేషంగా వచ్చే భక్తులకు వారి సౌకర్యార్థం
అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇప్పటికే ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైనదని, ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించొద్దని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసా వహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ క్విడ్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని ఎన్నికల కమిషన్కు గతంలో వివరించామని తెలిపారు. విప్లవాత్మకమైన తీర్పును జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం. అందువల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్థాపిత పార్టీలకి, కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీం భారత్ ప్రసార రంగ హబ్గా మారబోతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కొత్త ఢిల్లీలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సొసైటీ నిర్వహించిన బ్రాడ్కాస్ట్ అండ్ మీడియా టెక్నాలజీ 28వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ BES ఎక్స్పో 2024ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశంలో విభిన్న అవసరాలను తీర్చే ప్రభుత్వ రంగ ప్రసారాలను బలోపేతం చేయడం అత్యవసరమన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందికి సమాచారం అందించడం, వారిని విద్యావంతులను చేయడం, వినోదం పంచడంలో దూరదర్శన్, ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. Prasar Bharati has played a pivotal role in shaping the narrative of our nation. From the grainy, black and white screens of Doordarshan to its HD avatar today, and now we have the 4K digital transmission. Also from the analog medium to the DRM and now FM of Akashvani, the diverse programming of Doordarshan and All India Radio has informed, educated and entertained generations of Indians. మెరుగైన ఆర్థిక పనితీరును ప్రదర్శిస్తున్న బ్యాంకింగ్ రంగాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభినందించారు. బ్యాంకుల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లతో దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిణామాలు గమనిస్తూనే జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఈరోజు ముంబైలో ప్రముఖ బ్యాంకు సీఈఓలతో సమావేశమయ్యారు. బ్యాంకులు రిస్క్ ఉన్న అంశాల పట్ల తమ నిఘాను కొనసాగించాలని ఆయన తెలిపారు. ఆర్బీఐ తన నియంత్రిత పర్యవేక్షణ సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈరోజు జరిగిన సమావేశానికి డిప్యూటీ గవర్నర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హాజరయ్యారు. రాజ్కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 131 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 110 పరుగులు చేశారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో చెలరేగిపోయాడు. 5వ బంతికి పరుగుల ఖాతా తెరిచిన సర్ఫరాజ్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబరుకు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.